అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ ఎలా చేసుకోవాలి, సంతానం, వివాహం, కుజదోష నివారణ, శత్రునాశనం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, నారదోష నివారణ, జ్ఞాన వృద్ధి, ఇలాంటి వాటన్నిటికీ మనం ఈ రోజున ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీటి నుండి విముక్తి పొందుతాము అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠిని మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తాము. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోష నివారణకు, సంతానలేమి, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే తరుణోపాయం అని పెద్దల నమ్మకం. స్కంద పంచమి షష్ఠి రోజులలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది అని స్కంద పురాణం చెబుతోంది. స్కంద షష్ఠి పూజా విధానం గురించి తెలుసుకుందాం. స్కంద షష్ఠి నాటి ఉదయాన్నే శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఎటువంటి ఆహారము తీసుకోకుండా ఈ రోజున పూర్ణ ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజున ముఖ్యంగా వరిపిండి, బెల్లం కలిపిన మిశ్రమంతో తయారు చేసిన ప్రమిదలలో నిండుగా ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించాలి. ఇవి ఉదయం మరియు సాయంత్రం 2 వేళల్లో కూడా తప్పనిసరిగా వెలిగించాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా ఎర్రని వస్త్రాలను ధరిస్తే శ్రేష్టం. అలాగే స్వామివారికి ఎర్రటి పూలతోటి, అలాగే ఎర్రటి ఫలాలతోటి నైవేద్యాన్ని సమర్పించాలి. వీటితో పాటు ప్రత్యేకంగా అన్నంతో చేసిన పరమాన్నాన్ని నివేదిస్తే చాలా మంచిది. వీటితో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన వరిపిండి, బెల్లం కలిపిన చలిమిడి, అలాగే నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి కూడా ప్రసాదంగా నివేదన చెయ్యాలి. అలాగే వడపప్పు, పానకం, ఇవి ముఖ్యమైన నైవేద్యాలు. ఇక మీ పూజా మందిరంలో గాని లేదు అంటే పక్కగా ఒక పూజా పీటని సిద్ధం చేసుకోండి. దాని మీద పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి ఆ పీట పైన లేదు అంటే మీ పూజా మందిరంలో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని గాని లేదా నాగ ప్రతిమ ఉంటే చాలా శ్రేయస్కరం. వీటిల్లో ఏదైనా సరే మీ పూజకు సిద్ధం చేసుకోండి. ఆ తరువాత పిండి దీపాలను మీ నిత్య దీపారాధన రెండూ కూడా వెలిగించండి. తరువాత ఆచమనం చేయండి. ఆ తరువాత మీ గోత్రనామాలు చెప్పుకుంటూ మీ సంకల్పాన్ని పూర్తి చేయండి. సంకల్పంలో మీరు ఏ దోష నివారణకు మీరు ఈ పూజను చేస్తున్నారు అన్నది స్పష్టంగా స్వామివారికి నివేదించండి. సంతానం కొరక, కుజదోష నివారణ కొరక, వివాహం కోసమా, రోగ నివారణ కోసమా, ఇలా ప్రతి విషయాన్ని కూడా చక్కగా సంకల్పంలో ఆయనకు విన్నవించుకోండి. ముందుగా విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజను నిర్వహించుకోండి. ఒకవేళ మీకు పసుపు గణపతిని చేసే సమయం లేకపోతే కనుక మీ పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షోడశోపచార పూజను నిర్వహించండి. పూజ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న నాగ ప్రతిమకు తప్పనిసరిగా పాలతోనూ పంచామృతాలతోనూ మీ యథాశక్తి కొలది అభిషేకాన్ని చెయ్యండి. అభిషేకం అనంతరం శుద్ధ నీటితోటి గంగాజలంతోటి శుద్ధి చేసి ఆ తరువాత నాగప్రతిమ మొత్తానికి కూడా మీరే స్వయంగా సాదిన గంధాన్ని తీసి స్వామివారి మొత్తానికి కూడా రాయండి. అలా రాసిన తరువాత కుంకుమ బొట్టు పెట్టి పూలతోటి అర్చించండి. ఈ రోజున ఎర్రని పూలతోటి అర్చిస్తే మీకు ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఒకవేళ ఎర్రటి పుష్పాలు దొరకకపోతే తెలుపు కాకుండా వేరే రంగు పుష్పాలు ఏవైనా సరే మీరు అర్చించవచ్చు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలను, అష్టోత్తరాలను అన్ని కూడా మీ యథాశక్తి కొలది భక్తితో పఠించండి. రోజంతా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆయన నామస్మరణతోటి పూజతోటే మీరు కాలాన్ని గడపండి. ఇలా స్తోత్రాలు అన్ని పఠించిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇచ్చి ఆ తరువాత మంగళహారతులను సమర్పించాలి. ఈ రకంగా
ఉదయం పూజ నిర్వహించుకోవాలి. మరలా మీకు వీలు ఉండి శక్తి ఉంటే కనుక సాయంత్రం కూడా ఇదే రకంగా పూజను చేసుకొని ఆ తరువాతే మీరు ఉపవాస దీక్షను విరమిస్తే చాలా మంచిది. ఇక పూజ అంతా అయిపోయిన తరువాత స్కందోత్పత్తి కథను భక్తి శ్రద్ధలతో మీరు వినాల్సి ఉంటుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో, అలాగే గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి. వారికి ఉత్తమ సంతానం కలగటమే కాకుండా మంచి సంతానం కూడా లేని వాళ్ళకి కలుగుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున సంతాన యోగం కలగటానికి ఎటువంటి పరిహారం చేస్తే మనకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే వివాహమై ఎంతకాలం గడుస్తున్నా సంతానం కలగటం లేదా, అయితే ఈ రోజున సంతాన యోగ్యత కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతాన్ని ఇందాక చెప్పిన విధంగా ఆచరించి పూర్ణ ఉపవాసం సప్తమి తిథి వచ్చాకే విరమించాలి. అలాగే మరుసటి రోజున సప్తమి తిథి ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి యథావిధిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయనను సత్కరించాలి. ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని పెద్దల నమ్మకం. మీకు అతి కఠినమైన గర్భదోషాలు ఏమైనా ఉంటే కనుక మీరు ప్రతి నెలలో వచ్చే స్కంద షష్ఠి రోజున ఇదే విధంగా ఆచరించి 1 ఏడాది పాటు ఈ వ్రత దీక్షను కొనసాగించాలి. శాస్త్ర ప్రకారం ఇలా 1 సంవత్సరం చేసిన వారికి మరలా సంవత్సరానికి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చే నాటికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని పెద్దల వాక్కు. ఇక తరువాతది, ఎవరైతే కుజదోషంతో బాధపడుతూ వివాహం ఆలస్యమవుతుందో, అది మగవారైనా ఆడవారైనా సరే, వారు తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఇందాక చెప్పిన విధంగా ముందు పూజను ఆచరించాలి. ఆ తరువాత దేవాలయంలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని తప్పనిసరిగా వీక్షించాలి. అక్కడ కళ్యాణపు పనులను స్వయంగా కొన్నిట్లైనా మీరు మీ చేతులతో చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి పూలమాలలని ప్రసాదాలని మీ స్వయం శక్తితో సమకూర్చి 10 మందికి కూడా పంచిపెడితే ఈ రోజున శుభం కలుగుతుంది. అలాగే ప్రత్యేకంగా మగవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాన్ని 41 రోజుల పాటు శ్రద్ధాభక్తులతో విశ్వాసం ఉంచి తప్పనిసరిగా పారాయణం చెయ్యాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణాలు చేసి గోత్రనామాలతో ఆయనకు అర్చన చేయించుకోవాలి. ఇలా చెయ్యటం వల్ల వారికి ఉన్న కుజదోషము, వివాహానికి గల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ఇక పితృదోషం, సర్పదోషం, కాల సర్పదోషం, వంశాభివృద్ధి కొరకు ఈ రోజున తప్పనిసరిగా 1 కుండలో పాలు, పంచదార కలిపి ఆ కుండలను మీరు స్వామివారి కళ్యాణానికి గనక సమర్పిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది. దీనినే పాలకావిడి అని కూడా అంటారు. ఇక శత్రునాశనం, కోర్టు, పోలీస్ స్టేషన్ గొడవలు ఇలాంటివన్నీ కూడా పరిహారం కావాలి అంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఇందాక నేను చెప్పిన విధంగా పూజను తప్పనిసరిగా ఆచరించాలి. ఆ తరువాత వీరు కంబళ్ళు, ఏదైనా వస్త్రాలను పేదవాళ్లకు తప్పనిసరిగా పంచిపెట్టాలి. వారికి ఏదైనా తినుటకు ఆహారాన్ని కూడా సదుపాయం చేస్తే చాలా మంచిది. ఎవరైతే పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారో, అలాగే దీర్ఘకాల రోగాలతోటి, చర్మానికి సంబంధించిన రోగాలతోటి బాధపడుతున్నారో వారు ఈ రోజున తప్పనిసరిగా ఆది శంకరాచార్య విరచిత సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. వీరు ఆదివారం రోజున పిడికెడు రాళ్ల ఉప్పు, కొద్దిగా మిరియాలను తీసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి అక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచొని ఈ స్తోత్రాన్ని పఠించి ఆ స్తంభం దగ్గర వీటిని ఉంచేసి ఇంటికి తిరిగి రావాలి. అలాగే ఉన్నత ఉద్యోగం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఈ రోజున ఇందాక నేను చెప్పిన పూజను నిర్వహించిన అనంతరం ఆ పరమాన్నం ఏదైతే నివేదన చేశారో దానిని ముందుగా తాము కొంచెం స్వీకరించి ఇతరులందరికీ పంచిపెట్టి, ముఖ్యంగా పేదవారికి, కుక్కలకి ఈ రోజున తప్పనిసరిగా పంచాలి.
అలాగే ఎవరైనా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారికి ఎర్రని పుష్పాలు, ఎర్రని పళ్ళు, ఎర్రని వస్త్రాలతో కూడి ఉన్న పసుపు కుంకుమ తాంబూలాన్ని ఆ ముత్తైదువులకు సమర్పించాలి. వారి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా పొందాలి. ఆ తరువాత యథాశక్తి కొలిది పేదవారికి, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారికి దాన ధర్మాలను తప్పనిసరిగా చేయాలి. ఇప్పటి వరకు చెప్పిన మీ సమస్యల తీవ్రతను బట్టి మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున మీకు చెప్పిన పరిహారాలను మొదలు పెట్టుకుని 1 సంవత్సరం పాటు ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజున ఈ పూజను నిర్వహిస్తూ మీరు మరలా వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వరకు ఆచరిస్తే మంచిది. మీకు శీఘ్రంగా మీ సమస్యల నుంచి బయటపడతారు. విన్నారు కదా, ప్రతి సమస్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఎటువంటి పరిహారాలను నిర్వహిస్తే ఆ సమస్య నుండి మీరు బయటపడతారు అన్న పూర్తి విషయాలను, అలాగే పూజా విధానాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.